బేబీ ఫిలిం తర్వాత ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక కొత్త చిత్రం రాబోతున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చి ఒక చిన్న టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే సడన్ గా ఆగిపోయిందని వైష్ణవి చైతన్య ఒక స్టేజ్ మీద చెప్పింది. బట్ ఈ రోజు మాత్రం వదిన రష్మిక చేతుల మీదుగా ఆవిడ పూజ లాంఛనాలతో ఈ సినిమా స్టార్ట్ చేసినట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని తగ్గట్టుగా ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఇక్కడ పర్టికులర్ గా అందరు టార్గెట్ చేస్తుంది ఏంటంటే అన్నయ్యకి బదులుగా వదిన వచ్చి మరిదికి దీవెనలు అందిస్తోంది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇలా కామెంట్స్ చేయడానికి ఏంటి అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎవడు పెడితే వాడు కామెంట్ పెడితే నేను ఎందుకు పట్టించుకుంటాను? నీకు 1,00,000 సార్లు చెప్పి నేను కామెంట్స్ పట్టించుకోను. మీరు పట్టించుకోరు? కామెంటర్స్ కి ఆన్సర్ వాడిపోయింది. వాడికి ఆన్సర్ ఇచ్చే అంత స్థాయి కూడా వాళ్ళకి లేదు. అండ్ నెక్స్ట్ ఎవడికి వదిన? అది ఆనంద్ దేవరకొండకు వదిన. ఎవడు చెప్పాడు వదిన అని? అదే అంటున్నా. వీళ్ళ దగ్గర ఉండి ఏమైనా పెళ్లి చేశారా? లేదా బిందెలో ఉంగరం పోటీ పెట్టి హే 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 అని ఆడించారా? లేకపోతే వదిన బంతి తయారు చేసి అమ్మా నువ్వు అటెగిరే నువ్వు ఇటెగిరే అని చెప్పిందా? లేదా వదిన పాల గ్లాస్ ఇచ్చేసి హిహి హిహి అని లోపలికి పంపిందా? వాట్స్ రాంగ్? ఏముంది చెప్పు. అంటే గతంలో ఎప్పటి నుంచి రష్మికకి సంబంధం అదే అంటున్నా. ఒక రంకు అంటగడితే అంటగడతారు, దాన్ని ఎక్కడ దాకా కొనసాగించి లాస్ట్కి పెళ్లిళ్ళు శోభనాలు అన్ని చేసేస్తారు. అమ్మా షష్టి పూర్తి కూడా చేసేయచ్చు ఇంకా చెప్పాలి అంటే ఈ కామెంట్స్ కి. సరే వాట్ ఎవర్. ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ మన 90s టీమ్ ఉన్నారే వాళ్ళని ఎందుకు పట్టించుకోలే? శివాజీ గారు ఉన్నారు అండ్ ఆ అమ్మాయి కూడా ఉంది అండ్ మళ్ళీ ఆ నాగవంశీ ఉన్నాడు. అదే కదా స్టోరీ. వాళ్ళకి టీజర్ రిలీజ్ చేస్తారు. పెద్దదైన తర్వాత వీళ్ళిద్దరు అనేది వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అవును కదా, అర్థమైంది కదా. నౌ ఇప్పుడు ఒక సెలబ్రిటీతో దాన్ని లాంచ్ చేసుకోవాలి. ఎంతసేపు అన్నయ్య వచ్చి లాంచ్ చేయాలనేది లేదు. అండ్ నౌ ఇక్కడ మీకు క్లారిటీ. విజయ్ దేవరకొండ రాలేదు, రష్మిక వచ్చింది. విజయ్ దేవరకొండ రష్మిక మంచి అండర్స్టాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. ఓకేనా? అండ్ ఈవిడ ఇప్పుడు నేషనల్ లెవెల్లో అంటే ఈవిడ ముట్టుకుంటే హిట్ అయిపోతున్నాయి అన్ని సినిమాలు. పెద్దగా నేషనల్ లెవెల్లో బాగా ఫేమస్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇటు వస్తే నిన్న అది కూడా ఉందిగా మన సల్మాన్ ఖాన్ సినిమా, అది కూడా హిట్. సికిందర్ పర్లా, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే హిందీ వాళ్ళు చూసారులే, రంజాన్ కి ఈద్ కావాల్సిన ఫన్ అందరూ ఎంజాయ్ చేశారు. అంటే మిగతా లాంగ్వేజెస్ లో నచ్చకపోతే మనం ఏం అనలేం. ఇప్పుడు కొన్ని తమిళ సినిమాలు ఉంటాయి అక్కడ బాగా హిట్ అవుతాయి, మనకు నచ్చవు. అలా అది రీజనల్ హిట్ ఆ సినిమా కూడా. ఇక్కడ ఏంటంటే విజయ్ దేవరకొండ నిన్న కింగ్డమ్ ని పోస్ట్ పోన్ చేశాడు. ఎందుకు? ఏదో ఫిలిం రాబోతుందనా? లేదు, చాలా మంది ఏమన్నారు అంటే అది అన్నారు. నో వాట్ హ్యాపెన్, యాక్చువల్ గా మొన్న సూర్య రెట్రోకి వెళ్ళినప్పుడే తను సెలబ్రేషన్ మూడ్ లో లేడు. 3 రోజుల క్రితమే మన టూరిస్టులని వాళ్ళు ఎవడో వచ్చి కాల్చి చంపేశారు. మనం ఇప్పుడు పండగ వాతావరణం కాదు ఇది. వీ షుడ్ నాట్ సెలబ్రేట్ యాజ్ ఏ సిటిజన్ గా. ది విజయ్ దేవరకొండ, ది సిటిజన్, ది హీరో కాబట్టి ది హీ డిజర్వ్స్. అందుకని తను ఆ సెలబ్రేషన్ మోడ్ లో కూడా వాళ్ళని మలచడానికి పాకిస్తాన్ యుద్ధం గురించి ఏదో మాట్లాడాడు. దాన్ని వీళ్ళందరూ హే హే హిహి అని ట్రోల్స్ చేశారు. చావండి, ఎవడిష్టం వాడికి. నెక్స్ట్ మళ్ళీ ఆయన అదే మూడ్ లో ఉన్నాడు. నెక్స్ట్ తన బర్త్డే వచ్చింది, హి డిడ్ంట్ సెలబ్రేట్. కొంచెం మొత్తాన్ని ఆర్మీ వాళ్ళకి డొనేట్ చేశాడు, ఐస్ క్రీమ్స్ పంచాడు అందరికి. నెక్స్ట్ ఏదో అదేదో మరి అది కొంచెం ఇన్నోవేటివ్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో సెలబ్రేషన్ మూడ్ రావాల్సి వచ్చింది. అని నేను ఒక సినిమాని తీశాను కాబట్టి వాళ్ళు రేపో ఎల్లుండో రిలీజ్ అనుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలి. నేను వచ్చి మై డియర్ రౌడీ బాయ్స్ గర్ల్స్ హే అని అనాలి. ఐఎమ్ నాట్ ఇన్ దట్ మూడ్, ఐఎమ్ నాట్ ఇన్ దట్ సెలబ్రేషన్ మూడ్. కాబట్టి ఇట్స్ బెటర్ ప్లీజ్ ఓ 2 months దీన్ని జరుపుదాం. 2 months జరిపితే నష్టమేం లేదు. ఇంకా బెటర్మెంట్ ఏమైనా ఆలోచనలు వచ్చినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు దాన్ని. అండ్ ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్స్ అన్ని సర్దు మనగిన తర్వాత అప్పుడు కావాలంటే మనం నవ్వుకోవడమో ఏడవడమో అప్పుడు చేద్దాం, ఇప్పుడు వద్దు అనేది తన మెంటాలిటీ. కాబట్టి ఆ 4th జరిపాడా. 4th రోజు పాపం దిల్ రాజు అండ్ తమ్ముడు సినిమా వస్తే వాళ్ళు అరే మీరు అంత పెద్ద మనసు చేసుకొని ఇటు వచ్చినప్పుడు మీకు అడ్డుగా ఉండడం పద్ధతి కాదని వాళ్ళు కూడా ఇంకో డేట్ చూసుకున్నారు. ఈయన వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పాడు. తన మైండ్ అలా ఉంది. ఈ టైంలో ఈ పిల్లోడిది అది లాంచ్ ఉంది. ఇన్ని చేసి ఇక్కడికి వచ్చి హిహి అని ఇలా పట్టుకుంటే ఎలా ఉంటది? అంటే అందరు సింక్ చేసుకొని కామెంట్స్ చేయడానికి వాట్ ద రీజన్ ఈస్? అదే అక్కడికే వస్తున్నా. బాగోదు కాబట్టి తను నేను రాలేను, బట్ ఇక్కడ ఈవెంట్ జరగాలి. నాగవంశీ ముందే ఆయన ఇట్లాంటి ఏం పట్టించుకోడు, నా ఈవెంట్ నాదే.
సరే తమ్ముడు పెట్టి ఏదో బేబీ కాంబినేషన్ లో మళ్ళీ వస్తుంది. శివాజీ గారిది అదేదో హిట్ కాంబినేషన్ అంట, అందరూ ఉన్నారు. వాళ్ళది ఇప్పుడు విజయ్ దేవరకొండ వస్తే ఇంత వస్తుంది అని వీళ్ళు అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు నాకన్నా ఎక్కువ పొజిషన్ లో ఉంది రష్మిక, విజయ్ దేవరకొండ కూడా, అంటే నేషనల్ వైజ్ లో చెప్పాలంటే. ఇప్పుడు ఈయన పాన్ ఇండియాలో ఇంకా ఒక్క సక్సెస్ రాలా, ఆ పిల్లకి పాన్ ఇండియాలో సక్సెస్లు వచ్చేసాయి. సో తను వెళ్తే ఇంకా మైలేజ్ వస్తుంది అని చెప్పి ఆన్ రిక్వెస్ట్ చేస్తే షీ వెంట్. ఇప్పుడు దీంట్లో ఏముంది చెప్పు? అంటే ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఒక బీచ్ లో తిరుగుతున్న ఫోటోకి రష్మిక సేమ్ టైం ఒక స్టోరీ వేయడం, అతను ఏదో స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తే ఆ రిలేటెడ్ గా అక్కడే అని ఇవన్నీ సింక్ చేసుకుంటున్నారు అందరూ. వీళ్ళు కలిసే వెళ్తున్నారు, కలిసే ఒక దగ్గర ఉంటున్నారు, బట్ విడివిడిగా ఫోటోలు పెడుతున్నారు. ఒకసారి విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంట్లో చేరి అదేదో తన ఫంక్షన్ అటెండ్ ఒక సెల్ఫీ పెడితే బ్యాక్ సైడ్ చెక్ చేస్తున్నారు, ఓకే ఇది విజయ్ హౌస్, దీపావళి రోజు అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి. డన్. అండ్ ఇప్పుడు వాట్ హ్యాపెండ్, సరే కలిశారు తిరిగారు, తప్పేంటి? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్, తప్పే ఉంది. దానికి మాట్లాడుకోవడం ఎందుకు? ఎక్కడెక్కడ తిరుగుతారా, ఎక్కడెక్కడ దొరుకుతారా అని వెతక్కోవడం ఎందుకు? అంత పని లేకుండా ఉన్నావా చెప్పు? బేసికలీ తిరగని, అది వాళ్ళ ఇష్టం, అదేం పెద్ద తప్పు కాదు, సుప్రీంకోర్టులో పెద్ద నేరము కాదు. అంటే ఇక్కడ అందరూ ఎందుకు అంటే మోస్ట్లీ అతను రక్షిత్ శెట్టిని ఎక్కువ పర్సనల్ గా తీసుకుంటున్నారు. వై బికాస్ అంటే అతను ఒకసారి ఏదో ఆ పిల్లోడు ఇప్పటిదాకా ఇంకా గుర్తు కూడా లేడు. నేను అంటున్నా చాలా వరకు ఎవరైతే కామెంట్స్ చేస్తున్న కొంతమంది వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు రష్మిక మీద ఏదో అక్కసు ఉంది వాళ్ళకి, విజయ్ దేవరకొండ మీద అక్కసు ఉంది, ఏదో వీళ్ళిద్దరు ఉన్న ఆ బాండ్ ని ఏదో అనాలి కాబట్టి ఇప్పుడు మా రక్షిత్ అయితే మా బంధువు. విషయం ఏంటంటే ఆ టాపిక్ నే మనం న్యూట్రల్ గా చూసినప్పుడు వీడెవడో వాగాడని వాడికి ఆన్సర్ ఇవ్వడం ఎందుకు? అంటే ఓకే చెప్తున్నా, అదే చెప్పు. రక్షిత్ ఇది ఒక అడ్రస్ లేని వాగుడే కదా. అవును. అండ్ వాళ్ళు తిరిగినా తప్పే ఉంది, తిరగనివ్వండి, ఇద్దరు కలిసే హ్యాపీగా టూర్కి వెళ్ళి రానివ్వండి, తప్పేంటి? రైట్, ఎవరికి తప్పు లేదే, అది వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళ బాధ ఏంటంటే ఒప్పేసుకోవాలన్నమాట. ఎందుకు ఒప్పుకోవాలి? నీకు నేను అటెన్షన్ ఎందుకు ఇవ్వాలి? అదే అంటున్నా నేను. ఆడ బాధ ఏంటంటే, నేను గెస్ట్ చేశాను, నేను సిబిఐ ఆఫీసర్, సిఐడి ఆఫీసర్, నువ్వు ఒప్పేసుకో ఇప్పుడు అర్జెంట్ గా అనేది ఆడు బాధ. ఇప్పుడు సిబిఐ సిఐడియే కదా, ఎన్నో కేసులు కొనసాగుతూ ఉంటాయి, కొనసాగించు కాసేపు, ఇంకా ఇన్వెస్టిగేట్ చేయి, బోర్డులన్నీ ఇట్లా గోడకి కొడతా ఉండు, ఇటు నుంచి జాయిన్ చేస్తా ఉండు, లెట్ యూ, అంతే అయిపోయింది కదా.